ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నేను చెప్పొచ్చేదంటే, ప్రతి హిందువు వాళ్ళ వాళ్ళ యొక్క ఐడెంటిటీని ఎందుకు చూపించుకోలేకపోతున్నారు? ఐడెంటిటీ అంటే ఏంటో అట్లీస్ట్ కనీసం నుదుటిన కుంకుమ ధరించడానికి కూడా ఎంతో నామోషిగా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా ఒక ముస్లిం ఎదురైనప్పుడు మలైకుం సలాం అంటారు. ఒక క్రిస్టియన్ ఎదురైనప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పేర్లు ఏదైతే ఉందో ప్రైజ్ ది లార్డ్స్ ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన హిందువులు ఎందుకు చెప్పుకోవట్లేదు? చెప్పుకోవడానికి నామోస్ ఎందుకు? వాళ్ళు ఇతర మతాల్లో ఉన్నటువంటి నామాల్లో ఎటువంటి ఫలితం ఉందో లేదో తెలియదు, కానీ మనం ఎదురుపడినప్పుడు మాట్లాడుకున్నటువంటి జై శ్రీరామ్, నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర ఇటువంటి నామాలను ఉచ్చరించడం వల్ల ఆ క్షణానికి ఆ నామోచ్చరణ ఫలితాన్ని మనం పొందుతాం. ఎంత లాభం ఉందో తెలుసా? ఎంత ఉపయోగం ఉందో తెలుసా? కనీసం ఇప్పటికైనా మారండి, దయచేసి చెబుతున్నా. నుదుటున కుంకుమ ధారణ గాని విభూతి ధారణ గాని తప్పకుండా మన హిందువులు ఆచరించండి. దానివల్ల ఉపయోగమే ఉంది, కానీ నష్టమైతే లేదు. ఎవరైనా కుంకుమ ధరించినట్టు లేదంటే కనుక ఇతరులు ఎవరైనా అవహేళన చేసినా పట్టించుకోవద్దు. ఆజ్ఞాచక్రంలో మనం పెట్టేటువంటి ఈ కుంకుమ ధారణ సింధూరము మనల్ని ఎంతో కాపాడుతుంది, ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుంది. అదేవిధంగా దిష్టి దోషాల నుంచి మనం కాపాడబడతాం. అదేవిధంగా మనం చూసినప్పుడు మన ముఖంలో దైవిక భావాలను, తర్వాత పవిత్రత అనేది ఎదుటి వారికి కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు కనీసం నీతో చెడుగా మాట్లాడడానికి కూడా జంకుతారు, భయపడతారు. తెలుసా? అరే వీడు ఏదో భక్తి భావంలో ఉన్నాడు, లేదంటే భగవంతుని సేవ చేసుకుంటా ఉన్నాడు, వాడిని అనవసరంగా మనము మాట్లాడకూడదు అనేటువంటి భావన ఎదుటివానికి కలుగుతుంది. కాబట్టి ఇన్ని ఫలితాలు మనం ఆచరించేటువంటి సంస్కృతిలో, సాంప్రదాయంలో ఉన్నాయి. దానికి ఒక హిందువుగా మొట్టమొదటిగా నుదుటిన పెట్టినటువంటి తిలక ధారణ వల్ల మనం చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా మనం కాపాడబడతాం. విభూతి ధారణ కూడా. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. హర నమ పార్వతీపతయే, హరహర మహాదేవ, శంభో శంకర.